ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో పూర్లకట్ట ప్రాంతంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చిన 3 నెలల్లో నేను చెప్తున్నాను, వచ్చిన 3 నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు 48వ డివిజన్లో ఉన్న పూర్లకట్ట పక్కన ఉన్న ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తాను. ఖచ్చితంగా చేయించడమే కాదు, ఆ రోడ్డు కూడా వీలైన తొందరలు అంటే 3 నెలల్లో శాంక్షన్ చేయించి 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పక్కల డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ నెల్లూరులో పెద్ద లేవు. నేను మొన్న ఒక దగ్గరికి పోతే అక్కడ చిన్న రోడ్డు అడిగారు, అంతా తెలిస్తే ఒక ½ ఫర్లాంగ్ అట్లా అక్కడక్కడ ½ ఫర్లాంగ్, తర్వాత వచ్చి 10 మీటర్లు 20 మీటర్లు బిట్లు ఉన్నాయి. అంటే ఒక రోడ్డుకి జాయింట్ ఆ రోజుల్లో అట్టే వదిలేశారు. ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క సమస్య ఏంటంటే మెజారిటీ చిన్న పనులు చేసుకునేవాళ్ళు, పెయింటర్సు, కార్పెంటర్లు, ఆటో డ్రైవర్లు, లేదా ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పెంచాలి. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెంచడం 2 రకాలు. ఒకటి సంక్షేమాలు ఇవ్వటం వల్ల టెంపరీగా వాళ్ళు మరీ డీగ్రేడ్ కాకుండా సంక్షేమాలు ఇచ్చి నిలబెట్టడం. సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డెవలప్ కాదు. వాళ్ళు దిగజారకుండా మాత్రమే సంక్షేమాలు. దాంతో వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి ప్రభుత్వం. వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి అవసరమైతే కొన్ని టూల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్కిల్ పెంచి వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటట్టుగా చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి విజన్. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలాంటి వారు ఎవరైతే చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి ఇవ్వాల్సిన టూల్స్, పరికరాలు ఏదైనా ఉంటే, ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు, రకరకాల టూల్స్ వచ్చున్నాయి, పాత రోజుల్లో లాగా కాదు. ఎలక్ట్రీషియన్స్ రకరకాల టూల్స్ వచ్చున్నాయి. పెయింట్స్లో కూడా రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇలా చిన్న బీడీలు చుట్టుకునేవాళ్ళు, చుట్టలు చుట్టుకునేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉండారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క, ఆయన సీఎం గారి యొక్క 2024లో కాబోయే సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఇటువంటి వాళ్ళందరి యొక్క కేర్ తీసుకుంటామని చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ ఎవరు అడిగినా మిగతా అన్నీ మాకొద్దు సార్ అంటున్నారు. మిగతా అన్నీ మాకొద్దు, మాకు ఫస్ట్ మీరు రోడ్ వేయండి అంటున్నారు. నిజంగా నేను ఆశ్చర్యం వేస్తుంది సార్. మిగతా అన్నీ మేము అడగం, మాకు రోడ్డు వేయండి, ఆ కాలువలు కట్టండి. ఈ 2 తప్పితే ఏం అడగట్లా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక 2 నెలల్లో పూర్తి చేస్తాను.